దీన్ని నేను ఏ రోజు అబ్యూజ్ చేయలా. అది రెమ్యునరేషన్స్ విషయం కానివ్వండి, పని చేసే విషయంలో కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, టైంకి వణుకొచ్చేస్తాయి. ఖచ్చితంగా యూనిట్ సహా ఉండేవాడిని మొదటి రోజు నుంచి. ఇప్పుడు కాదు, ఎందుకంటే ఆకలి విలువ తెలిసినోళ్ళం. సో కాబట్టి ఇది దైవంతో సమానం ఈ పని అనేది. అంత మంచి అవకాశాన్ని ఈ సినిమాలో నేను ఈ సినిమా కనెక్ట్ అయింది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఈ సినిమా కథకి కనెక్ట్ అయింది కేవలం నేను ఈ సినిమా చేయటానికి నాకు విపరీతమైన ప్రొవోక్ చేసినటువంటి ఒక పాత్ర రాధ్య. ఆ పాత్ర కనుక లేకపోతే, అదే బిందు మాధవి కూతురు, ఆ పాత్ర లేకపోతే నేను చేయను ఈ సినిమా. అమ్మతోడు ఈ సినిమా మొత్తానికి ప్రాణం ఆ పాత్ర. అక్కడ ఆ పార్ట్, అది నందు ఆ పాపని అక్కడ ఆ హౌస్ దగ్గర వదిలిపెట్టాడు అని చెప్పినప్పుడు ఒక క్షణం మంచినీళ్ళు తాగాను నేను మా ఆఫీస్ రూమ్లో. తనకి కథ చెప్తున్నప్పుడు చేద్దాం ఈ సినిమాని ఫిక్స్ అయ్యాను. అంత ఆ పాప కూడా ఎంత బాగా చేసింది, అసలు ఎంత అద్భుతంగా చేసింది అంటే గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. నాకు కథ చెప్పేటప్పుడు కూడా తను అదే చెప్పాడు, నేను అంతే రియాక్ట్ అయ్యాను. సో చాలా నేను నిజంగా కూడా ఈ సినిమాకి మా డైరెక్టర్కి బెస్ట్ డైరెక్టర్ అని వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒకేసారి ఎప్పుడు కూడా అవ్వాలని రూల్ ఏం లేదు. సో మావాడు అన్నట్టు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయి మురళి. ఆ, ఖచ్చితంగా ఇంకా ఈ సినిమాకి ఇంతటితో ఇదేం ఆగదు. ఇది చాలా దూరం వెళ్ళాల్సింది ఉంది, వెళ్తుంది కూడా, అనుమానమేం లేదు. ఎందుకంటే